సిచ్యువేషన్ లో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా రుద్రమదేవి. ఈ సినిమాకి ముందు గుణశేఖర్ కెరీర్ మరీ ఘోరంగా ఉంది. సినిమా తీసేందుకు నిర్మాత కూడా లేడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రుద్రమదేవి అనే స్క్రిప్ట్ ని నమ్మి దానిపై కోట్లు ధారపోశాడు. తీరా చూస్తే అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. హీరోయిన్ ని నమ్మి 70 కోట్లతో సినిమా తీసిన గుణశేఖర్ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే రుద్రమదేవి మేకింగ్ అంత ఈజీగా ఏం జరగలేదు. పడుతూ లేస్తూ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఈ సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం గుణ తన ఇంటిని, తన ఆస్తిపాస్తుల్ని తాకట్టు పెట్టాడని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆఖరికి ఆయన కారు కూడా తాకట్లోనే ఉందని చెప్పుకున్నాయి. పలుమార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడ్డంతో గుణ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని టాక్. అక్టోబర్ 9న ఈ సినిమా విడుదలైంది. అయితే అప్పుడు కూడా కొన్ని శక్తులు ఈ సినిమాని ఆపాలని ట్రై చేశాయట. ఈ సినిమాని వాయిదా వేసుకొని గుణశేఖర్ పై ఒత్తిడి తీసుకొచ్చాయట. ఈ పరిస్థితుల్లో సినిమా ఆపితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని గుణ వాళ్లతో చెప్పుకొచ్చాడట. దాంతో గుణపై ఒత్తిడి తీసుకొచ్చిన నిర్మాతలంతా వెనక్కి తగ్గి రుద్రమదేవి విడుదలకు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ గుణశేఖర్ సేఫ్ జోన్ లో పడలేదని చెప్పుకుంటున్నారు. ఇప్పటికి కేవలం 30 కోట్లే రిటర్న్ అయ్యాయని, ఇంకా సగం డబ్బు రావాల్సి ఉందని టాక్. మరి గుణ ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడో ఏంటో.